జికేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము నూతన ఆంగ్ల సంవత్సరాది. మనం ఉగాదిని నూతన సంవత్సరాదిగా మనం జరుపుకుంటున్నప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా ఈ రోజున బిగినింగ్ ఆఫ్ ది డే అని జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో దీన్ని ఎలా జరుపుకుంటున్నామా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఈ రోజున మనం గత సంవత్సరము ఏ లక్ష్యాలను రూపొందించుకున్నాము, ఏ లక్ష్యాలను సాధించినాము, మన కృషే కాకుండా భగవంతుని కృపతో బ్రతుకును ఏ విధంగా భగవన్మయం చేసుకున్నాము అనేటువంటిది మనం ప్రతి ఒక్కరూ కూడా మన అంతరాత్మను పరిశీలించుకోవాలి. అప్పుడే మనం చేసుకున్నటువంటి కొత్త సంవత్సరానికి ఒక విశిష్టమైనటువంటి అర్థం అనేటువంటిది ఉంటుంది అని నా భావన. అదేవిధంగా ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటున్నప్పటికీ కూడా రేపటి గెలుపు పిలుపు అంటే మనము ఎదురు చూసేటువంటి రోజు రానే వచ్చింది. ప్రపంచమంతా కూడా ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం అనేటువంటిది మొదలవుతుంది. నిత్య నూతనుడైనటువంటి సూర్యుడు కొత్త కాంతులతో వేల వెలుగు రేఖలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించేటువంటి సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం, కానీ జీవనకాలం శాశ్వతం కాదు. ప్రతి క్షణం వేళ్ల సందులో నుంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతూ ఉంటుంది. ఆ సంగతి తెలిసి కూడా మనం మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురు చూడడమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి, వర్తమానాన్ని ఆస్వాదించాలి, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికీ శక్తి, తేజస్సును ఇచ్చేది కనిపించే సూర్యుడు. అయితే అతడి వెనుక, ఈ విశాల విశ్వం వెనుక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మ సూర్యుడు. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని నడిపించేటువంటి వాడు సూర్యుడు. రేపటికి అతడే ఆధారం, అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో, కొత్త కోరికలతో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రహ్లాదుని కోసం వచ్చిన నరసింహస్వామిలా దైవం రావాలి, చెడును చీల్చి చెండాడి మంచికి పట్టం కట్టాలి, దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై రేపటి కోసం రంగురంగుల చిత్రాలను గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడం అనేది జన్మ హక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని నేటిని విత్తనాలుగా నాటి రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరవగానే రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణవిల్లి వేడుకుందాం. సత్యం వైపు నడిపించమని, కాలం ఇంద్రజాలంతో మాయ చేసిన తట్టుకుని నిలబడగలిగే శక్తి ఇమ్మనమని మనం వేడుకుందాం. పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ మంచిని పదే పదే స్మరించుకోవాలి, చెడును విస్మరించాలి. చేయబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. భూత భవిష్యత్ వర్తమానాలు నేనే అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటుంది ధర్మశాస్త్రం. దేవుడు నిర్ణయించేదే మన భవిష్యత్ అంటుంది ఇంకొక ధర్మశాస్త్రం. ఈ విధంగా ఈరోజు మనం నిజాయితీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది
రాబోయే రోజులన్నింటినీ కూడా మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురు చూద్దాం. కొత్త సూర్యుడిని ఆహ్వానిస్తాం. సంతోషాలు ఆనందాల కేరింతల్లో మునిగి నీతి నియమాలు జీవన విలువలు విస్మరించకుండా గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు అని ఈ సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో మనం వేడుకగా ఈరోజు మొదలు పెడతాం.